విషయంలో అయినా సరే, కడప విషయంలో ఆయన మాట్లాడారనుకోండి, అంటే క్లియర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఎజెండా. అది అమరావతి నుంచి ఎక్కడికైనా రాష్ట్రం అంతా ఒకటే ఫార్ములా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రెచ్చగొట్టాలి. అది విద్యార్థులు, యువతో, మహిళలు ప్రయత్నం చేశారు. కానీ ఫార్చునేట్లీ ఏంటంటే అందరూ వాస్తవాలు గమనిస్తున్నారు కాబట్టి నాగేంద్ర గారు, ఏదో కొంతమంది ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతారు, కానీ ఓవరాల్గా ఎవరు అందరూ అర్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం. సో ఏంటి ఇప్పుడు అతను నిన్న భీమవరం వచ్చినప్పుడు కానీ లేకపోతే అక్కడ వైజాగ్లో చేసిన దాని గురించి కానీ ఏం చెప్తారు? ఋషి గారు, ముందుగా మీకు, మీ ద్వారా ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న ఆయన ఎంత మాట్లాడినాడో లోకేష్ గారు ప్రతి మాట మేము 100% ఏకీభవిస్తున్నాం, సంపూర్ణంగా, సగర్వంగా. ఎందుకంటే ఇంకన్ని మాటలకు కూడా ఆయన అర్హుడు. ఎందుకు ఆ సైకో అనే పదం వాడాల్సింది వస్తుందంటే, సార్ రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఏ పార్టీ అయినా కావచ్చు, రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఒక ఓటమి, ఒక చిన్న సర్పంచ్ కూడా ఓడిపోతే దాన్ని రివ్యూ చేసుకుంటాడు, ఎందుకు ఓటమి ఏడు జరిగిందని. ఇక్కడ ఇట్లా కాదు, ప్రజల మీద వేస్తాడు ఈయన, నేను అన్ని చేసేసాను మీరే ఓడియాలని. ఇదే మావిగన్ అంటే అందరూ ఎగతాళి చేస్తుంది, దాన్ని తీసుకోడు, ఎస్ మావిగనే అంటాడు. నిన్న మీరు అడిగారు ఇందాక మత్స్యకారులు అని, మత్స్యకారుల దగ్గరికి పోతే జస్ట్ 10 మైళ్ళు జస్ట్ కనుక్కోరండి, మైలుకు నాటికల్ మైలుకు తేడా తెలియకుండా 10 మైళ్ళు అంటున్నాడు. అన్న నాయన 11.3 కిలోమీటర్స్ వస్తుంది, 11 కిలోమీటర్లు ఎంత దూరం జస్ట్ ఎలా పోతారు అంటే, అది ఇప్పుడు మనం అడిగినా దాని మీద అట్లే స్టాండ్ అయి ఉంటాడు. ముఖ్యంగా ఆయన రెడ్ బుక్ రీఓపెన్ చేయాలి అని మీరు అడుగుతారు. కాదు సార్, అసలు ఏకంగా రెడ్ బుక్ కాదు, రెడ్ లైబ్రరీనే కావాలి. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆయనకు అంతే అండగా నిలబడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని నమ్మి ప్రజలు, రెండోది వీళ్ళ ఎంత భరోసా ఇచ్చారంటే, చంద్రబాబు నాయుడు సార్ కూడా తమ్ముళ్ళు నేను ఉండాను, మీకేం ఇబ్బంది లేదు, ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కొందాం, వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం, ఇవన్నీ మాట్లాడేటప్పటికి విపరీతంగా మనం ఎదుర్కొన్నాం, అంతకంటే అంత విజయం సాధించాం. ఈ 2-3 నెలలు అసలు ఎవరు లేరు సార్ ఇక్కడ. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, కడప జిల్లాలో అయితే ఈ కొంచెం మీరు చెప్పే ఆకురౌడి తోకరౌడీలు మొత్తం బెంగళూరు చేరిపోయినారు, ఒక 3-4 నెలలు రాలేదు. వీళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి సంక్షేమమే మనకు మాటలు చెప్పినారని పడిపోయారో ఒక్కొక్కరు దిగిపోయినారు. ఇప్పుడు మళ్ళీ బెదిరింపులు, ర్యాలీలు స్థాయికి వచ్చారు. వివేకానంద రెడ్డి హత్య ఎవరికి అవసరం సార్? ఇప్పుడు ఒక హత్య చేయాలి అంటే ఎవరైనా హత్య చేయాలంటే దాని వెనక ఒక మోటో ఉంటుంది. ఆ మోటో ఎవరికి ఉంది? శవ రాజకీయాలు పేటెంట్ హక్కు సార్ వీళ్ళది. అది తండ్రిదైనా, తర్వాత చిన్నాన్నదైనా, లేదా ముద్రగడ గారిదైనా. అంటే శవం ఉంటే రాజకీయం చేయడం అనేది వీళ్ళ పేటెంట్ హక్కు. ఇప్పుడు మీరు చిన్న తండ్రి చనిపోయినప్పుడు అక్కడికే కొయ్యో మొర్రో ఆ పావురాల గుట్టలో ఎక్కడున్నాడో తెలియదు. మీకు వాస్తవం మీకు తెలుసు. ఒకసారి మనం వెనక్కిపోతే సాక్షాత్తు తండ్రి చనిపోతే ఎక్కడున్నాడో తెలియదు, అది మోసాడో లేదో మనం చూడాల. తర్వాత చిన్నాన్న చనిపోతే ఆయన ఏం జరిగాడో దానికి ఎంత చెల్లెలకు అండగా నిలబడలేదు. రెండోది ఎవరి మోటో దానితోటి ఎవరి మీదైతే విమర్శలు వచ్చాయో, అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అంటాడు. ఇది ఒకటి నేర్చుకోండి ఈ మధ్య, గట్టిగా కళ్ళు మూసుకోండి. లేదంటే చిన్నపిల్లాడు సివి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళు ఇచ్చి అతను ఇర్రెస్పాన్సిబుల్ గా తోలి ఒక యాదవ కుటుంబానికి చెందిన ఒక పెద్ద ఆయన చచ్చిపోతే అది నీకు చిన్న పిల్లోడు తప్పు చేసినట్ట. తప్పేంటి? యాక్సిడెంట్ జరుగుతాయి కదా, యాక్సిడెంట్ జరగవా, తప్పే ఉంది అంటున్నాడు. 100% మేము లోకేష్ గారు అనేది హిట్ అండ్ రన్ పార్టీ 100% సార్. ఇది నేనేమంటున్నానంటే, ఎవరికి అవకాశం ఉంది, ఎవరిది మళ్ళా అంటే రాజ్యాంగం తీసుకొస్తాం ఎందుకనేది నేను కూడా ఒక ఎన్డీఏలో ఉంటూ మన నాయకులందరినీ కూడా అప్పీల్ చేస్తున్నా, మనం ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున్నే 10 నుంచి 20 నుంచి 30 ఇప్పుడు మేము వస్తే అని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వీధుల్లోకి వచ్చి మేము వస్తే అని చెప్పి ఇందాక మీరు అన్నట్టు ఆ ర్యాలీలో ఒకటి అదొకటి. అంటే ఎక్కడికి వచ్చినావు సార్ మీరు? ముద్రగడ పద్మనాభం గారు ఒక నాయకుడు, ఓకే, మీరు పరామర్శించాలి. ఆ ఈలలో, ఆ కేకలు, ఆ ర్యాలీలు, బండి తీసేసి రావడం ఏంటి? ఎంత జుగుప్సాకరంగా ఉంది. మీరు అంటే ఆయనకు ప్రభుత్వం ఎంతో గొప్పతో, ఆయన ఒక మంత్రిగా చేశాడు, 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒక ఎంపీ చేశాడు అని చెప్పి అత్యంత మానవత దృక్పథం ప్రభుత్వం లాంఛనాలతో చేపిద్దామని ప్రభుత్వం ఆయన ఎంత విభేదించినా, అప్పట్లో పార్టీని ఆయన ఎంత వ్యతిరేకించినా, ఆయన వేరే పార్టీలో
చాలా స్టేట్స్మెన్షిప్ తోటి గవర్నమెంట్ నేను ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆ, అసలు అసలు నువ్వు నాయకుడుగా నువ్వే కదా చెప్పాలి. గవర్నమెంట్ ఏదుంటే ఏంటి, ఇట్స్ హానర్ కదా, గౌరవం కదా, మనిషికి ఇచ్చే గౌరవం కదా. దాన్ని వద్దని చెప్పడానికి ఈడేవాడు అంబటి రాంబాబు వీళ్ళంతా ఎవరు సార్? మాకు వద్దు అనడానికి ఎవరు? అంటే ఆయనకున్న ఆనర్ ను మీరు ప్రజలకు తెలియజేస్తా అంటే మీరు ప్రభుత్వం ఈ రోజు మీకు ఒక మాట చెప్తున్నానండి. ప్రభుత్వం ముందే తెలివిగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, బట్ ఆ పెద్ద ఆయనకి మనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మాకు వద్దన్నారు. మీరు గమనం ఉంటే చూడు కనీసం మనకు కూడా చేయలేదు అనేవాళ్ళు. అంటే వీళ్ళు ప్రిపేర్ అయ్యిండారు అంతే. మీరు అన్నట్టు యూనిఫామ్ పోలీస్ కనపడితేనే ఈయన పడిపోవడము, మాట్లాడడము, అంటే దీనికి ఒక అంతు లేదు. ఏంది రాజారెడ్డి రాజ్యాంగం నాకు తెలియదు. మరి మా రాయలసీమలో నేను చాలా మంది మా బైరెడ్డి, రాజశేఖర రెడ్డి, తులసిరెడ్డి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏంది రాజారెడ్డి రాజ్యాంగం, నీకు నువ్వు మీసాల వయసులోనే ఇతను స్టేషన్ మీద దాడికి పోయినాడంట, వాళ్ళ తాత సపోర్ట్ గా పోయినాడంట. ఇదేనా రాజారెడ్డి రాజ్యాంగం? జగన్ గారు పోతే ఆయన సపోర్ట్ గా పోయినాడు. అదే ఆయన సాధించిన మొదటి విజయమేమో. మరి మొదటి విజయంగా పబ్లిక్ గా వాస్తవాలు తెలుసుకుంటే బ్రిటిష్ వాళ్ళు రవి సామ్రాజ్యాన్ని 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్లకు పంది మాంసం సప్లై చేస్తా ఉన్నాడు మీ తాతగారు అని చెప్తారు మా పెద్దలు, ఇప్పటికీ చెప్తున్నారు. కరెక్ట్ లేదు. ఇటువంటిది మీరు పెట్టుకొని మేము ఒక రాజ్యాంగం తెస్తాం. ఎవరి రాజ్యాంగం అవసరం లేదు. మనకుండే రాజ్యాంగం ప్రపంచంలో ఏ రాజ్యాంగం కంటే గొప్పది. మన దాని ప్రకారం నడుచుకోండి. మీరు ఇంకొక రాజారెడ్డి రాజ్యాంగం రప్ప ఎన్ని చూస్తున్నారు? ఏం చేస్తారు మీరు? నేను అనేది ఏంటంటే 2 సంవత్సరాలు సార్, ఇది లాస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిన్న రాయలసీమ అభివృద్ధి మీద మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. రాయలసీమ అభివృద్ధి మీద తీసుకుంటే నిన్న మా కడప జిల్లాలో రైల్వే కోడ్లో కూడా విబిజి రామ్జీ అంటే దేశ స్థాయిలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పథకాన్ని మా రాయలసీమ రైల్వే కోడ్లో ఓపెన్ చేశారు. అంటే అంతగా రాయలసీమను మనం పైకి, అంటే ఎంతైతే రాయలసీమ వాసిగా ఉండి దీన్ని అధపాతాళానికి తొక్కాడో అంతకంటే రాయలసీమను అభివృద్ధి చేసి చూపించాలని ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. ముఖ్యమంత్రి గారు అంతెందుకు సార్, నిన్న ఒక విషయం చెప్తాను మీకు. నిన్న వైసీపీది సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు పాల్గొన్న ఒక వీడియో కాల్ జరిగింది. దాంట్లో సాక్షాత్తు విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మనం చెప్పాం, మనం రైతులకు నీళ్లు ఇచ్చామన్నాం, ఎన్ని నీళ్లు ఇచ్చాం, ఎంత భూమి బూరింది చెప్పలేకున్నారు, ఎన్ని వేల కోట్లు ఎంత మంది రైతులకు అనేది సుస్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ మాట నమ్ముతున్నారు, మనల్ని నమ్మలేదు అని చెప్పి ఆయన మాట్లాడాడు. సొంత పార్టీ వైసీపీ నేత మాట్లాడితే ఇమీడియట్ గా లైవ్ కట్ చేశారు. ఇవన్నీ వాస్తవాలు కాదు సార్, ప్రజలు చూస్తున్నారు కదా. ఎన్ని వేల కోట్లు ఈ రోజు పంచాయతీ రాజ్ కు వచ్చింది, ఎన్ని వేల కోట్లు ఈ రోజు రాయలసీమ కేటీఆర్ కూడా ఆయన గొప్పగా చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం విషయంలో, పట్టిసీమ విషయంలో చేయగలుగుతోంది అని. సరే, రాజకీయం కోసం ఇక్కడ కంపారిజన్ చేసి మాట్లాడినా నిజాన్ని అయితే ఒప్పుకునే పరిస్థితే కదా ఎవరైనా. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో కూడా ఇది తప్పు అని ఆయన చెప్పలేరు సార్. నేను ఎందుకు సైకో అని పిలుస్తున్నారంటే ఆయన అందుకే నిజంగా దాంట్లో చాలా మంది విఘ్నులైన రాజకీయవేత్తలు ఉన్నారు ఆ పార్టీలో కూడా. కొంతమంది అది విధి లేకుండా ఏమో తెలియదు, వాళ్ళు పోయి ఇది కాదు ఇది అని ఆయనకి ఎదురు చెప్పలేరు. అది అక్కడ వచ్చిన పరిస్థితి. లేదంటే అసలు అక్కడ ఆ పరిస్థితి ఉందో లేదో ఆయన వింటాడో విండో. ఒక తెలుగుదేశం సామాన్య కార్యకర్త మైక్ తీసుకొని ఇది అన్నా గానీ దగ్గరికి పిలుచుకొని వినే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక జనసేన సామాన్య కార్యకర్త అన్నా ఇది అంటే నువ్వు ఇట్లా అని చెప్పి వినేటటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ అందుకే సార్ అన్నాడు లోకేష్ గారు, అక్కడ వినేవాళ్ళు లేరు. అంత పెద్ద సజ్జలు కావచ్చు, లేకుంటే బొత్స కావచ్చు, ఎవరు చెప్పినా తీసుకుంటే పరిస్థితిలో లేదు. వీళ్ళందరూ కూడా మీరు బొత్స అన్నారు కదా, బొత్స అయినా కూడా ఆయన ఇంత రాజకీయం చేసింది చూసి ఇప్పుడు జగన్ ఏమంటే ఆ పలుకులే పలకాలి. ఆయన అంటూ సొంతంగా చెప్పడానికి కూడా ఏం లేదు కదా. అంతే కదా సార్, అంతే కదా సార్. ఒక బ్రేక్ తీసుకుంటా, ఎనాలిసిస్ తీసుకునే ముందు నాగార్జున గారిది షార్ట్ బ్రేక్.